టీడీపీ అధినేత చంద్రబాబు ధనికుల పక్షపాతి అని సీరియస్ కామెంట్స్ చేశారు కేసినేని నాని. నారా లోకేష్ పనికిమాలిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ విజయవాడ నగరంలోనే 325 కోట్ల రుణమాఫీ చేశారన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. మీడియా మేనేజ్మెంట్ చేసి వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నెగటివ్ ప్రచారం చేశాడన్నారు. నేను ఈసారి గెలవకపోతే నేను రాజకీయాలు మానేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పి నేను ఎప్పుడు చెప్తా. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు? ఇక్కడ ఇప్పుడు వరకు సొంత ఇల్లు లేదు. ఎందుకు లేదంటే ఎట్టగా ఓడిపోతాను 24 ఎలక్షన్లో. ఏదో డబ్బులు ఇప్పుడు విజయవాడ సీటు, ఎంపీ సీటు అమ్ముకున్నాడు, నా సీటు. అన్నీ ఇక్కడ సీట్లు అమ్ముకుంటాడు, ఆ డబ్బులు పోగు చేసుకుంటాడు. ఎలక్షన్ ఫండ్ ఏదో పిచ్చి కమ్మోళ్ళు పిచ్చోళ్ళు ఇస్తూ ఉంటారు. అవి పోగు చేసుకుని మూటాములు సర్దుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి మనందరం చేయాల్సింది ఏంటంటే 11 ఏళ్లు మీకోసం కష్టపడుతున్నటువంటి అవినాష్ని గెలిపించుకోవాలి. మీ అందరి కోసం ఇంత చేస్తున్నటువంటి పేదల దేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే మళ్ళీ మీకు ఇవన్నీ పథకాలు. లేదా చంద్రబాబు రాడు, అసలు ఆ మాట కూడా నేను అంటాం అనవసరం. కాబట్టి ఇవన్నీ భారీ మెజార్టీతో అవినాష్ని గెలిపించుకుని నాకైతే నమ్మకం ఉంది ఈసారి 25,000తో అవినాష్ ఎట్టిపతిలో గెలుస్తాడని. దాంట్లో నాకైతే ఎటువంటి సందేహం కనపట్ల. రికార్డు సృష్టిస్తాడు ఈసారి. అంటే పాపం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 10 ఏళ్ళు అంటే నేను ఎంపీగా ఉన్నప్పుడే 2 సార్లు గెలిచాడు ఆయన. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు. అప్పుడు నేను ఎంపీ అభ్యర్థిని కాదు, నేనుంటేనే గెలుస్తాడు ఆయన. 2014లో నేనుంటేనే గెలిచాడు, 2019లో నేనుంటే గెలిచాడు. ఇంకోటి చెప్పాలి, 2009లో ఆయన సీటే కొడతాం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. నేను వెళ్ళిపోతాడు 2009లో సీట్ ఇప్పించాను.